2009 నుంచి నేను నా ఫుడ్ డైట్ అంతా మార్చుకున్నాక నాకు ఆ ప్రాబ్లమ్స్ అనేవి పోయినాయి. 2009 నుంచి అప్పుడు ఎక్కువ ఉండింది, తర్వాత తగ్గింది, తర్వాత ఇంకా తగ్గింది. అట్లా అంటే అదొక కారణం. అంటే ఈ బ్రెడ్లు, ఈ చీజులు, ఈ బట్టర్లు ఇవన్నీ తినేవాడిని కదా అప్పుడు. అలా ఈ పిజ్జాల బర్గర్లు మళ్ళీ లేట్గా వచ్చినాయి, అవి తక్కువే, ఎప్పుడో ఒకసారి 2 సార్లు తింటాము. అవేమంటే పెరిస్టాలిక్ మూమెంట్ అంటాం, అంటే పొట్ట పేగుల్లో ఫుడ్ కదిలిపోతూ ఉండాలి. అందుకని మనము ఇట్లా పొట్ట మీద ఎవరి మీద పెడితే పేగులు సౌండ్ వస్తూ ఉంటుంది చూడండి, ఆ మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ ఉండాలంటే ఇరుక్కొని పోకూడదు. ఇరుక్కొని పోకుండా ఉండాలంటే మనం ఫైబర్, పీచు పదార్థం ఉండేటి ఉంటే మూవ్ అవుతూ ఉంటుంది. పీచు పదార్థం పడతానే మనకు యాక్చువల్గా పేగులు మనం నైస్గా మనం చూసినట్టు నైస్గా ఉండవు, వెళ్ళే అంటారు. వెళ్ళే అంటే పేగులు లోపల ఇట్లుంటాయి సార్. మనము లోపల జీర్ణమైన ఫుడ్ అంతా లిక్విడ్ రూపంలో మారినాక దీంట్లో ఫ్లో అయ్యి పోతా ఉంటే ఆంతరచూషకాలు ఉంటాయి, అవి లాక్కొని న్యూట్రిషన్ లోపల లాక్కుంటాయి. సో ఇవన్నీ ఆయిలు, గ్రీసు, బట్టరు, చీజులు ఇవన్నీ నింపేస్తే సర్రని ఇట్లా పోయేటివి